హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు ఈ తీరులో కోడిగుడ్డు ఉల్లికారం చేసి చూడండి. చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు రైస్లోకనే కాదండి, మీరు ఎందులోకి తీసుకున్నా చాలా స్పైసీగా కమ్మకమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? వీడియో చూసే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. పైన పొట్టు తీసేసుకొని ఇలా చాకుతో ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కాస్త గరిటెతో అలా కలుపుకోవాలండి. ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ కూడా ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలండి. ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ అనేది మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ ఏం కర్రీస్ చేయాలా అని లేడీస్ చాలా సతమత పడుతుంటారండి. ఇంట్లో ఉన్న వాటితోనే రుచికరంగా ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి. రైస్లోకనే కాదండి, మీరు ఎందులోకి తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా ఇలా ఎగ్స్ అనేది వేపుకొని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇంచు అల్లం ముక్క కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా వెల్లుల్లి కూడా నలకొట్టి యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి అనేది కాస్త కచ్చాబచ్చాగా నలకొట్టి యాడ్ చేసుకుంటేనే మంచి ఫ్లేవర్తో పాటు కర్రీ కూడా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి చీలికలు, రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయ అనేది చక్కగా వేపుకోవాలండి. ఉల్లిపాయ ఎంత బాగా వేపుకుంటే కర్రీ అనేది అంత మంచి రుచి ఉంటుందండి. ఈ కోడిగుడ్డు ఉల్లికారంకి మనకి ఉల్లిపాయలు మంచిగా వేగినప్పుడే రుచి బాగుంటుందండి. చక్కగా ఇలా వేగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టుకోవాలండి. ఉదయాన్నే లంచ్ బాక్సెస్ ఇచ్చే వాళ్ళకి ఈ కర్రీ చాలా ఉపయోగపడుతుందండి. హడావడి లేకుండా సింపుల్గా రుచికరంగా చేసుకోవచ్చండి. నోటికి రుచిగానూ ఉంటుంది, అదేవిధంగా టైం కూడా సేవ్ చేసుకోవచ్చండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. చక్కగా ఉల్లిపాయ మసాలా అనేది ఇలా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కాస్త మరి వేసుకోండి. మనం చేస్తున్నది కోడిగుడ్డు వెల్లుల్లి కారం కాబట్టి వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు చక్కగా మనకి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది ఇనికిపోయే వరకు ఎగ్స్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నామంటే మనం వేసిన మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేస్తుందండి. చూడండి, చక్కగా ఇలా కలుపుతూ ఎగ్స్ని వేపుకున్నామంటే మసాలాలో మనం వేసిన స్పైసెస్ అంతా ఎగ్స్కి బాగా పట్టుకుంటుంది. తినేటప్పుడు ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. 1 మినిట్ పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే రుచికరమైన కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన కోడిగుడ్డు ఉల్లికారం మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.